హలో అండి విజ్ఞాన్ గారు. 'పుష్ప 2'కి సంబంధించి మనం అనుకున్నాంగా ఇంతకు ముందు కూడా ఒక 20 మినిట్స్ ఎపిసోడ్ యాడ్ చేయబోతున్నారు. ఎక్కడ యాడ్ చేస్తారు? ఏం పెట్టబోతున్నారు? రకరకాల సందేహాలు. కాకపోతే ఈ 20 మినిట్స్ యాడ్ ఆన్ అయ్యేసరికి లెంగ్త్ ఎవరు చూసుకోకుండా రీలోడ్ అన్నట్టు వెళ్లి చూసొస్తున్నారంట ఫాన్స్. అంత బావుంది అని అంటున్నారు. మీ వరకు వచ్చిన న్యూస్ ఏంటి? 20 నిమిషాల వల్ల ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అడ్వాంటేజ్ ఏంటంటే స్టార్టింగ్ ఆ జపాన్ ఎపిసోడ్ని పొడిగింపిలి. ఎందుకంటే పుష్ప అక్కడ మోసపోయాడు. పుష్ప అనేవాడు మోసపోయాడని తెలిసి కూడా నువ్వు ఆ ఎపిసోడ్ని ఎండ్ చేయకుండా వదిలేయొద్దు. వాడు మోసపోకుండా దాన్ని ఛేదించి సాధించి నేను గెలిచాను అని చెప్పి నీకు చెబితే అప్పుడు నువ్వు సాటిస్ఫై అవుతావు. అమ్మ నా పుష్ప అస్సలు మోసపోలేదు అని. తగ్గలేదు అని తెలిసినప్పుడు రిలీఫ్ అయ్యావుగా. మరి మోసపోయాడు అన్నప్పుడు ఎందుకు అక్కడ మాత్రమే ఒక చిన్న బెరుకు మనకి? ఆయన మోసపోలేదని తెలిస్తే సాటిస్ఫైడ్, అమ్మయ్య నా పుష్ప కూడా మోసపోలేదు అని. అప్పుడు అది ఆ ఎపిసోడ్ని ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళకు 20 మినిట్స్ అడిషనల్గా యాడ్ చేసి ఇంకా మధ్యలో కూడా సినిమా మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ పెట్టి దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. రీలోడెడ్ వెర్షన్ అని ఒక వార్త. ఇప్పుడు రీలోడెడ్ వెర్షన్కి వచ్చిన ఇంకో ఇదంతా అడ్వాంటేజ్ వర్క్ బాగానే ఉంది, చూస్తారు జనాలు. ఎందుకంటే మనం ఆల్రెడీ వెబ్ సిరీస్లకు అలవాటు పడ్డాం కాబట్టి, ఎన్ని ఎపిసోడ్స్ ఒక్కసారి వచ్చినా చూస్తున్నాం కాబట్టి పుష్ప కూడా మనకు బోర్ అయితే కొట్టదు. పైగా బోర్ కొట్టే సినిమా కూడా కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదో ఒకటి అవుతానే ఉంది తెర మీద. అందరు ఇట్లా చూడలా, మూసగేం లేదమ్మా. ఇట్స్ వెరీ గుడ్. కాకపోతే ఆ జపాన్ ఎపిసోడ్ గురించి చాలా మంది వెయిట్ చేశారు కూడా, ఇది మధ్యలో ఆపేసారు. నేనైతే ఇదేమన్నా కళ, లేకపోతే దీన్ని తీసుకొచ్చి ఎండింగ్ లో ఏమన్నా పెడతారా రకరకాల అనుకున్నాం, కానీ దాన్ని అక్కడికే వాళ్ళు క్లోజ్ చేసినట్టుగా చూసాం. ఆ క్లోజింగే కొంచెం పెద్ద విరుపు. ఎందుకంటే నా పుష్ప నువ్వు మోసం చేసావు, మరి నవ్వడు అసలు మోసపోడు, వీడు చాలా తెలివైనోడు. అట్లా సీఎంనే మార్చాడు అంటే ఎంత తెలివైనోడు. అలాంటిది మోసపోయిన పుష్పను అటు గాల్లో ఎందుకు వదిలేస్తావు? షుడ్ నాట్ నెవర్. సో దాన్ని ఫుల్ఫిల్ చేయమన్న డిమాండ్ని కాస్త వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ఫుల్ఫిల్లింగ్ డిమాండ్ మనకి ఎక్కడ మైనస్ అవుతుందో తెలుసా? డిసడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ జపాన్లో రిలీజ్ ఉంది, జపాన్లో మైనస్ అవుతుంది ఇది. వాళ్ళు తగ్గాలి కాబట్టి. అంతే కదా. ఇప్పుడు RRR కూడా నీకు నీ దేశం గెలవాలన్నా బ్రిటిష్ వాడిని చంపేసి పండగ చేసుకున్నావు. అందుకే దాన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ దాన్ని అందుకే యాక్సెప్ట్ చేయాల. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ వాళ్ళకి ఇండియా ఎంతో బ్రిటిష్ అంతే. సో నువ్వు ఇప్పుడు అది బ్రిటన్ లో రిలీజ్ చేయాలంటే వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? మా వాడిని చంపేసి మీరు పండగ చేసుకుంటారు, అట్టెట్ట కుదురుతుంది అంటాడు. ఇప్పుడు ఈ జపాన్ కూడా అంతే. నువ్వు జపాన్ వెళ్ళి ఇష్టం ఉన్నట్టు వాళ్ళందరినీ తెగదన్నేసి వస్తే వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? అంతే కదా. ఏదో ఒక మైనస్. ఒక ఇండియా వాడు వచ్చాడు ఏం చేశాడు? మొత్తం మన జపాన్ వాళ్ళందరూ కిందేసి మీదేసి అటేసి ఇటేసి పడేసి తనేసి వెళ్ళాడు. ఇప్పుడు ఇండియన్ 2 సినిమా చైనాలో ఆడదు, తైవాన్ వాళ్ళందరినీ పిచ్చి పిచ్చి తన్నేసి వచ్చాడు. చైనీయులకి ఈ జాకీ చాన్ ఇవన్నీ, ఇప్పుడు మనకి ఇక్కడికి జాకీ చాన్ స్ఫూర్తి అంతే కదా, వాళ్ళకి కూడా ఆయన స్ఫూర్తి. నువ్వు జాకీ చాన్నే చంపేసి నేను పీక్ ఇచ్చానంటే ఎలా ఉంటది? వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఇట్లాంటివి కొన్ని మైనస్లు ఉంటాయి. అలాగా ఇప్పుడు రీలోడెడ్ వెర్షన్నే నువ్వు జపాన్లో రిలీజ్ చేస్తే మైనస్ అయ్యే అవకాశం ఉందేమో నా ఫీలింగ్. స్టార్టింగ్ ఎపిసోడ్ కదా, వాడు స్టార్టింగ్ అది తీసేసి చేస్తే బాగుంటది. పుష్పని చంపాడు చూసావా, వాడు చచ్చాడు కదా, మోసపోయి చచ్చిపోయాడు కదా, ఆ ఫస్ట్ పార్ట్ వేసుకోవచ్చు. వాళ్ళందరూ అబ్బా ఎంత బాగా చంపాడు అనుకుంటారు. మరంతేరా మా జోలికి వస్తే అని మిసాలు తిప్పేస్తారు వాళ్ళకు ఉన్నా లేకున్నా. సో అది వేసుకోవచ్చు. బట్ రీలోడెడ్ వెర్షన్ మాత్రం జపాన్లో రిలీజ్ చేయడానికి లేదు, చేయొద్దు. ఇన్ కేసు జపాన్ ఎపిసోడ్ మనం అనుకున్నట్టు ఉంటే అసలు అందులో ఏముందో కూడా మనకు తెలియదు. ఇప్పుడే కదా వచ్చింది, రేపు రిలీజ్ అనుకుంటా 17th. అంటే ఈరోజే 17th. నేను ఇంకెక్కడ ఉన్నానో. ఓకే, సో ఈరోజే రిలీజ్, అదంతా బయటికి రావాలి. ఇంకా నాకు తెలియదు. సరే, ఇంకా అసలు విషయంలోకి వెళ్తే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి వచ్చిన నెగిటివ్ టాక్ ఏదైతే ఉందో, కానీ ఒకటి గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి అప్పుడే ఒక వారం రోజులు అయిపోతుంది, 4-5 days అయిపోతుంది. ఇంకా గేమ్ చేంజర్ కి పుష్పకి ఎందుకు లింక్ పెడుతుంది? ఇంకా తర్వాత 2 సినిమాలు ఉన్నాయిగా, డాకు మహారాజ్ ఉందిగా, మరో పక్క సంక్రాంతికి వస్తున్నా ఉందిగా. అంటే వాళ్ళ థియేటర్లు ఇవ్వట్లేదుగా, ఖాళీ చేసి పోండి అనట్లేదుగా. డాకు మహారాజ్ని థియేటర్ నుంచి పంపట్లా, వెంకటేష్ గారిని థియేటర్ నుంచి పంపట్లా. మిగిలింది ఏముందంటే గేమ్ చేంజర్ థియేటర్లు ఆ ముగ్గురు పంచుకోవాలి. ఇప్పుడు ఆ గేమ్ చేంజర్ థియేటర్లు దిల్ రాజు గారివి కాబట్టి ఆయన వెంకటేష్ గారి సినిమాని పెంచుకుంటాడు. ఎంత పెంచుకున్నా ఒకే ఊర్లో 2 థియేటర్లు నువ్వు వెంకటేష్ సినిమా వేస్తానంటే వాళ్ళు ఒప్పుకోరుగా, ఓటు ఎవరికన్నా ఇవ్వాలిగా. అప్పుడు దాన్ని డాకు మహారాజ్ ఆల్రెడీ ఆడుతుంది కాబట్టి పుష్పకి ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు గేమ్ చేంజర్ నెత్తి మీద పుష్ప గుదిబండలా కూర్చుంది.
ఈ గేమ్ చేంజర్ కి కాస్త మిక్స్డ్ టాక్ రావడం కూడా ఇబ్బందికరమైన పరిణామమే. అమ్మ మిక్స్డ్ మీరు అది టాక్ అంటే చూసారా? చెప్పొచ్చు ఏది జొమాటోలోను దాంట్లో మీరు ఇది తీసుకుంటే మీ గేమ్ చేంజర్ టికెట్ ఫ్రీ అంటున్నారు. అవును. అది నిజమా లేకపోతే ఇప్పుడు ఓపెన్ అబద్ధమా? చేయి జెప్టో, ఇప్పుడే ఓపెన్ చేయి జెప్టో, బ్లింకిట్ అండ్ వాట్ ఈస్ దిస్, ఇంకోటి ఏంటది అద్భుతమైనది, ఇన్స్టామార్ట్. ఉమ్. వీటిలో నువ్వు 1000 రూపాయలు సరుకులు కొంటే 200 రూపీస్ టికెట్ ఫ్రీ. మనకి అసలు టికెట్లు దొరక్క వేలు వేలు పెట్టి కొనుక్కుంటుంటే నువ్వు ఫ్రీ అని వచ్చేసరికి ఆ ఇంత ఇంత చీప్ గా అయిపోయిందని అనుకోవడం అంతే. కదా. ఇప్పుడు నువ్వు బ్లింకిట్ ఫర్ ఎగ్జాంపుల్ సండే మీట్ కొన్నావు అనుకో, మటన్ ఒక కేజీ కొన్నావు అనుకో 1000 రూపాయలు అయిపోద్ది. దానికి కావాల్సిన టమాటాలు గిమాటోలు పచ్చిమిర్చి గిచ్చిమిర్చి 500 అయ్యిద్ది. ఎలాగ ఇన్ని వచ్చాయి కాబట్టి ఒక కూల్ డ్రింకులు కూడా ఒకటో రెండో పెడతావు, 2000 బిల్ అయిపోద్ది. అవునా? ఉమ్. అయిన తర్వాత 2 టికెట్లు కూడా వస్తాయి ఇంటికి ఫ్రీ. మీరు ఆ మటన్ వండుకొని తినేసి సినిమా కూడా చూసి రావచ్చు. అసలు దిల్ రాజు గారు ఇంత ఎందుకు ఆయన ఒప్పుకున్నారు అని అనిపిస్తుంది. ఇప్పుడు నా సినిమా బాలేదు అని ఒప్పుకున్నట్టే కదా. అండ్ ఇంకొక వెర్షన్ కూడా ఉంది. అప్పుడెప్పుడో రామ్ గోపాల్ వర్మ గారు కథా స్క్రీన్ ప్లే అప్పల్ రాజు సినిమాలో పెట్టిన సిచ్యువేషన్స్ అన్ని ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి, మన గుంటూరు కారం దగ్గర నుంచి ఇప్పటికీ చూసుకుంటే. అండ్ అందులో ఒక సినిమా డిలీటెడ్ సీన్ ఉంది. అంటే అప్పుడు నిడివి ఎక్కువ ఉందని ఒక సీన్ యాడ్ చేయలేదు. తర్వాత డిలీటెడ్ వెర్షన్స్ని యూట్యూబ్లలో గట్రా రిలీజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కనబడట్లే, ఎక్కడుందో తెలియదు. ఆ సీన్ ఏంటో చెప్పనా? ఒక పెద్ద సినిమా, స్టార్ హీరో, స్టార్ ప్రొడ్యూసర్, స్టార్ డైరెక్టర్, స్టార్ బడ్జెట్ సినిమా 500 కోట్లు పెట్టి తీస్తారు, అది ఫ్లాప్ అయింది. అందరు నవ్వుతూ ఉంటారు వాళ్ళని చూసి, హి 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 అని. తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు వీళ్ళకి, ఎటు తిరిగినా అందరు నవ్వుతున్నారు. అవమానం. దీన్ని బయట నుంచి పడాలంటే ఎట్లా అని ఒక పెద్ద మనిషి దగ్గర సలహా కోసం వెళ్తారు. ఆయన ఇచ్చే సలహా ఏంటంటే, సింపతి డ్రామా క్రియేట్ చేద్దాం, 3 ప్రింట్లు నా దగ్గర తీసుకుంటే నేను చెప్తా అంటాడు. వాడు 3 ప్రింట్లు తెస్తాడు. ఒకటి సిడీ షాప్ వాళ్ళకి ఇస్తాడు, ఒకటేమో ట్రావెల్స్ వాడికి చేసుకోమంటాడు, ఇంకోటేమో లోకల్ టీవీ ఛానల్కి ఇచ్చి ఇది ప్రదర్శించండి అంటారు. ఏం భయపడకండి, మేమే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మళ్ళీ మేమే విడుదల చేస్తాం అంటారు. వాళ్ళందరూ దాన్ని ప్రదర్శించిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ డే వీళ్ళందరూ నెత్తి మీద తడిగుడ్డలు వేసుకొని వచ్చి, అయ్యయ్యో మాకు ఎంత అన్యాయం జరిగిందంటే, అసలు మా సినిమా ఎంత అద్భుతం అంటే ఆస్కార్ రేంజ్ సినిమా ఇది, మేము చాలా ఖర్చు పెట్టి, కావాలని ఖర్చు పెట్టకుండా చాలా ఇంట్రెస్ట్ పెట్టి తీసాము. మొదటి రోజే మాకు 200 కోట్లు వచ్చాయి. అదే 2 రోజులు కంటిన్యూ అయి ఉంటే మాకు బ్రేక్ ఈవెన్ అయిపోయి మా డబ్బులు మాకు వచ్చేసేవి. కాకపోతే ఈలోపు ఏం జరిగిందంటే హెచ్డి ప్రింట్ కాస్త మొత్తం ఆన్లైన్లోకి వచ్చేసరికి మేము చాలా నష్టపోయాము. ఇలానే వదలొద్దు, ఇలాంటి పైరసీకి మేమే బాధపడతారు, మీరైతే ఏం చేస్తారని జనాలను అడుగుతాడు. వాళ్ళని చంపేయాలి, నరికేయాలి, అని చెప్పి వాళ్ళు నిజమే పరిస్థితి రావద్దు, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా. వాళ్ళు అలా అనేసరికి ఏంటంటే, ఇప్పుడు నిజంగా ఫ్లాప్ అయ్యి మొహం మీద నవ్విన వాళ్ళందరూ అయ్యో పాపం అనే సిచ్యువేషన్కి వచ్చింది. అవును. సో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీని కూడా గేమ్ చేంజర్ కి ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అందుకే పైరసీ అంటున్నారని బయట ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, వీళ్ళైతే అది చేస్తారని నేను అనుకోను. బట్ సిచ్యువేషన్స్ భలే మ్యాచ్ అయ్యాయి. అది గేమ్ చేంజర్ పరిస్థితి. బట్ ఇట్స్ ఓకే, పుష్ప రీలోడెడ్ వర్షన్ అయితే ఆడుతుంది. యాక్చువల్గా పుష్ప రీలోడెడ్ వర్షన్ దానికోసం మాత్రమే మాట్లాడుకోవాలి, అంతే ఆలోచించాలి. అంతే, మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా గేమ్ చేంజర్ పట్టుకొచ్చి మాట్లాడడం వల్ల తప్పదు. ఇబ్బందికరమైన అంశమే ఇది. 100%. ఫ్యాన్స్ చేశారు, ఈ ఫ్యాన్స్ చేశారు, మళ్ళీ ఒకలాంటి గొడవ. ఇప్పుడు అందాక వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఈగోస్ హర్ట్ అయితే ఇదంతా వద్దు కదా, కరెక్ట్ కూడా ఇకపోతే ఇక్కడ 2000 కోట్లు తీసేసి నెక్స్ట్ పార్ట్ 1 ని అలాగే జపాన్ లో రిలీజ్ చేస్తే ఇంకో 500 కోట్లు వస్తాయేమో. సో 2500 టార్గెట్ పుష్ప, చెప్పాలి అనుకుంటే. చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.